స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతమునే పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను పరిశుద్ధాత్మ సహవాసమును పరిశుద్ధాత్మ సహవాసమును సమృద్ధిగా నాకిమ్ము సమృద్ధిగా నాకిమ్ము. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి గీతముని పాడేదను. నా ప్రభువా నా రక్షకా నా ప్రభువా నా రక్షకా నీకే నా ఈ అర్పణ నీకే నా ఈ అర్పణ. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి గీతముని పాడేదను. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము యాకోబు 5వ అధ్యాయము 16వ వచనం 2వ భాగం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఇక్కడ యాకోబు ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతూ నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన ఎంత ప్రత్యేకమైందో మాట్లాడుతూ ఇక్కడ చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. అందులో ఇక్కడ ఒకటి మనం చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ ఇక్కడ నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది అనేటువంటి ఒక పదాన్ని అక్కడ వాడాడు, మనఃపూర్వకముగా. ఇప్పుడు చూడండి, అక్కడ ప్రార్థన పట్ల మనకి ఉండవలసినటువంటి వైఖరిని మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, బైబిల్లో భక్తులు కొన్ని విషయాలు రాసినప్పుడు వాళ్ళు ఏదో క్యాజువల్గా కొన్ని పదాలతో పాటు కొన్ని పదాలు వాడాలి కాబట్టి అని కొన్ని పదాలు అనవసరంగా యాడ్ చేయలేదు. వాళ్ళు కొన్ని పదాలు వాళ్ళు యూజ్ చేసినప్పుడు స్పెసిఫిక్గా బైబిల్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పదం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అంటే అర్థం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని స్పెసిఫిక్గా కొన్ని మాటలు అనేటువంటి మనకి చాలా ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా మారుతుంటాయి. కొన్ని సందర్భాలు ఏంటంటే మనం అక్కడే రాసి ఉంటుంది, ఆ వచనాలు చాలాసార్లు మనం చదువుతాం కానీ కొన్నిసార్లు మనము అందులో విషయాన్ని కొన్నిసార్లు మనం గ్రహించలేం. కానీ ఒక టైం వచ్చినప్పుడు ఆ ఒక్క మాట ఎంతముందు ఏదైతే మనము ఇగ్నోర్ చేసేసి పెద్దగా పట్టించుకోలేదో ఆ ఒక్క మాటలోనే చాలా విషయాలు ఆ ఒక్క మాటతో దేవుడు మనకి నేర్పిస్తాడు. అందుకనే బైబిల్లో ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ ఎంత గొప్పదంటే అందులో ప్రతి ఒక్క పదం కూడా ఏదో ఖచ్చితమైన ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్క టైంలో మనం చదివినప్పుడు మనకు అందులో పెద్దగా ఏమీ అర్థం ఉన్నట్లుగా అనిపించలేదు కాబట్టి అందులో ఏమీ లేదని కాదు. బహుశా టైం వచ్చినప్పుడు దేవుడు ఆ పదం యొక్క అర్థం ఏంటో అందులో విషయం ఏంటో కూడా దేవుడు ఎందుకు రాసి ఉంచాడో కూడా కొన్నిసార్లు టైం వచ్చినప్పుడు దేవుడు దాన్ని మనకి బయలుపరుస్తాడు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే సత్య స్వరూపగా ఆత్మ అన్న పేరు ఉంది పరిశుద్ధాత్మ దేవునికి. అంటే అర్థం ఏంటంటే
ఎందుకని దానికి పరిశుద్ధాత్మ దేవునికి ఆ పేరు ఇవ్వబడిందంటే ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేటువంటి పనిని పరిచర్ని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మనికి సత్యస్వరూప ఆత్మ అన్న పేరు కూడా ఉంది. ఎందుకంటే సర్వసత్యంలోనికి మనలను నడిపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా యాకోబు ఆ మాట రాసినప్పుడు ఇక్కడ విశ్వాసంతో ప్రార్థన చేయాలి అని రాయొచ్చు, లేదా నీతిమంతుని విజ్ఞాపన బలంగా ఉంటుందని అనొచ్చు. కానీ ఏమన్నాడు, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ యాకోబు ఏం చెప్తుంటే నీతిమంతుని యొక్క ప్రార్థన ఎలా ఉంటుందో చెప్తున్నాడు, అందులో ఎంత బలం ఉంటుందో కూడా చెప్తున్నాడు. రెండు విషయాలు. నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుంది అంటే మనఃపూర్వకంగా ఉంటుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన చేసేటప్పుడు మనము క్యాజువల్గా కూడా కొన్నిసార్లు ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన పట్ల మన అప్రోచ్, ప్రార్థన పట్ల మన వైఖరి కొన్నిసార్లు ఎలాంటిదంట, ఏదో సాధారణమైనటువంటి కార్యమే కదా కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం. ప్రార్థన కొన్నిసార్లు మనం తక్కువ అంచనా వేస్తుంటాం. అలా తక్కువ అంచనా వేయడం వల్ల మన బిహేవియర్ వచ్చే మార్పు ఏంటంటే, ప్రార్థనను కానీ లేదా ప్రార్థన కూడికలను కానీ లేదా ప్రార్థన సహాయం అంటుంటుంది కానీ మనం చాలా సహజంగా తీసుకుంటాం. అంటే అందులో పెద్ద విషయం ఏముందిలే అనుకుంటాం. ఏదో క్యాజువల్గా ప్రార్థన చేస్తారు, అందులో పెద్ద విషయము ఏముందిలే అనుకుంటాం. కానీ ఇప్పుడు క్రిస్టియన్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, బైబిల్లో ప్రార్థన గురించి చాలా విషయాలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా కార్యాలు జరిగించాడో బైబిల్లో ఉన్నాయి. అవన్నీ మనం చదువుతున్నప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతున్నప్పుడు చూడండి, ప్రార్థన విషయానికి వచ్చే ఒక ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడన్న విషయము నువ్వు జస్ట్ చదివడానికి అర్థమైపోద్ది. అక్కడ దానికి పెద్ద బోధకుడు వచ్చి దాన్ని వివరించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం యాక్చువల్గా అవసరం లేదు. ఒక సాధారణ వ్యక్తికి కూడా, ఒక సాధారణమైన విశ్వాసం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది. దానికి పెద్దగా బోధకుడు అవసరం లేదు. అలాగే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి జవాబును కూడా ఇచ్చాడన్న విషయం కూడా బైబిల్లో చాలా క్లియర్గా దేవుడు రాసి ఉంచాడు. అంటే ఏం చెప్తుందంటే, నువ్వు క్యాజువల్గా బైబిల్ చదివినా సరే నీకేం తెలిసిపోతుందంటే, ప్రార్థన అనేటువంటిది ఖచ్చితంగా బలమైనటువంటిది. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి మారింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి తగినటువంటి జవాబును వారికి ఇచ్చాడు. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలని దాన్ని చెప్పడానికి బోధకుడు అవసరం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారు ప్రార్థన చేస్తారనే విషయం అర్థం చేసుకోవడానికి బోధకుడు అవసరం లేదు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడన్నది నువ్వు చదివి అర్థం చేసుకోవడానికి బోధకుడు అవసరం లేదు, నీకు ఈజీగా అర్థమైపోద్ది. దాన్ని బట్టి వారి పరిస్థితి కూడా మారిందనే విషయం కూడా ఒక సహజమైన విశ్వాసం కూడా చదివితే అర్థమైపోతుంది. అది చాలా సింపుల్గానే దేవుడు బైబిల్ పొందుపరిచి ఉంచాడు. అదేం చెప్తుందంటే, ప్రార్థన అంటే చాలా బలమైందన్న విషయము నువ్వు అర్థం చేసుకోవడానికి నువ్వు జస్ట్ బోధకుడు అవసరం లేదు, బైబిల్ క్యాజువల్ నువ్వు చదివి నీకు అర్థమైపోతుంది. అప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకుంటే విశ్వాసంగా మనము ప్రార్థన అనేది ఖచ్చితంగా చాలా చాలా బలమైంది. అప్పుడు అదంత బలమైంది, అంత గొప్పది అనుకున్నప్పుడు మనం ప్రార్థన అటువంటిది చేసేటప్పుడు క్యాజువల్గా చేయడానికి వీలు లేదు. అందుకని బైబిల్లో నీతిమంతుడు నిజంగా ప్రార్థన అర్థం చేసుకున్నట్టు ఒక విశ్వాసం ఎలా ప్రార్థన చేస్తాడంటే, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాడు. మనపూర్వకముగా ప్రార్థన అంటే దాన్ని చేస్తాం. ఎందుకంటే ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటో మనకి తెలుసు కాబట్టి. ఇప్పుడు అందుకని చూడండి, ఈరోజు మనం స్పెసిఫిక్గా మనం ఏం ఆలోచించాలంటే, మనం ప్రార్థన చేస్తున్నాం కరెక్టే, కానీ ప్రార్థన నిజంగా మనస్ఫూర్తిగా మనం చేస్తున్నామా అంటే కూడా కొన్నిసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి సహజంగా మనకు ఉండేటువంటి అందరికీ ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే, కొన్ని కార్యాలు తరచుగా చేసేసరికి కొంతకాలం తర్వాత ఆ విషయాన్ని మనం చాలా క్యాజువల్గా తీసుకుంటాం. సహజమైనటువంటి కార్యం మీద మామూలే కదా అనుకుంటాం, కానీ అందులో ఎంత ప్రత్యేకత ఉందో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. అందులో అంత ప్రత్యేకత ఉంది మనకు అర్థము కాదు. ఎందుకంటే మనకు తరచుగా దొరుకుతుంది కాబట్టి దాని వాల్యూ మనకి తెలియదు. ఎందుకంటే ఏదో చేయాలి కదా, చర్చలో కూడుకున్నాము, చేయాలి కదా అని క్యాజువల్గా చేసేస్తుంటాం మనం. కానీ ప్రార్థన అంటే ఎంత గొప్పదంటే, అది నువ్వు క్యాజువల్గా చేసుకుంటూ సాధారణమైన కార్యమే కదా, ఏముందిలే అనుకొని ప్రార్థన తక్కువ అంచనా వేస్తూ చేయడానికి వీలు లేదు. అందుకని ఇక్కడ యాకోబు అన్నాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైంది. అంటే నీతిమంతుడు, ఒక విశ్వాసం అన్నవాడు ప్రార్థన అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ప్రార్థన ఎలా చేస్తారంటే మనస్ఫూర్తిగా, అంటే మనసు పెట్టి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు చూడండి, మనసు పెట్టి ప్రార్థన చేయకుండా కూడా ప్రార్థన చేస్తారంటే, మనసు పెట్టకుండా కూడా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని యేసుక్రీస్తు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం ఆయన బోధించినప్పుడు అందులో ప్రార్థన గురించి కూడా ఆయన చెప్తున్నప్పుడు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు అనుకుంటారు. కానీ మీరు అలాగున్నా అనుకోవద్దు. విస్తరించి మాట్లాడడం వల్ల తమ మనవి వినబడుతుంది అంటే ఏంటంటే, దీర్ఘంగా ప్రార్థన చేస్తే, ఎక్కువసేపు ప్రార్థన చేస్తే తమ మనవి వినబడుతుందేమో వాళ్ళు అనుకుంటారు. అంటే అర్థం అక్కడ ఏంటంటే, ఎంతసేపు చేసామన్నదే చూసారు తప్ప నిజంగా అందులో మనసు పెట్టి చేసేలేదో వాళ్ళకు కూడా తెలియదు. మనసు పెట్టి చేసే ప్రార్థనలో తీవ్రత ఉంటుంది.
నువ్వు అప్పుడు మనసు పెట్టి చేసే ప్రార్థన ఏంటంటే నువ్వు ఎంతసేపు చేసావు అన్న దాన్ని చూసుకోవు. నీకు మనసులో ఏదైతే ఉందో దేవుని నువ్వు ఏదైతే చెప్పుకుందాం అనుకున్నావు నువ్వు దాన్ని దేవునికి చెప్పుకుంటావు. ఇప్పుడు అందుకని చూడండి, ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన ఒక రకంగా మనము దేవునితో మాట్లాడుతున్నాం అన్నట్లు కూడా మనం తీసుకోవచ్చు. ప్రార్థన అంటే సింపుల్గా దేవునితో మాట్లాడటం. అందుకని యేసుక్రీస్తు కూడా విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడుతుంది అనుకుంటున్నారు. అంటే విస్తరించి చెప్పుకోవడం వల్ల మా ప్రార్థన వినబడుతుందని వాళ్ళు అనుకుంటారు. అక్కడ స్వయంగా యేసుక్రీస్తు ప్రార్థన అంటే దానికి మాట విస్తరించి మాట్లాడడం వల్ల అన్నారంటే అర్థం అంటే ప్రార్థన ఒక రకంగా యేసుక్రీస్తు మాటలు బట్టి అర్థం విషయం ఏంటంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడంతో సమానం. ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నాం ఎలాగైతే ఉంటుందో అలాగే దేవునితో కూడా మనం మాట్లాడుతున్నాం ప్రార్థన. కానీ కొన్నిసార్లు అది కూడా ఎంత మనం ఏంటంటే ఒక ఫార్మాలిటీ లాగా తీసేసుకుంటాం. ఏదో మాట్లాడాలి కదా, ఏదో ప్రార్థన చేయాలి కదా, క్యాజువల్గా ఏదో పైన చేసేస్తాం కానీ మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయం. కానీ చూడండి బైబిల్ మీరు చూడండి, హన్నా ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన ఒకసారి చూడండి. యాక్చువల్గా ఆమె ఎంత మనసు పెట్టి ప్రార్థన చేసింది అంటే ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలీ లాంటి వ్యక్తి ఆమెను చూస్తున్నప్పుడు, ఆమె బిహేవియర్ని చూస్తున్నప్పుడు ఆమె యాక్చువల్గా ప్రార్థన చేస్తున్నట్లుగా ఏలీ కనిపించలేదు. ఎందుకు అలా అనిపించదంటే ఆమె చాలా సిన్సియర్గా ఆ టైంలో ప్రార్థన చేసింది. ఆమె యాక్చువల్గా ఉంటుందంటే నేను నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను అంది. అంటే అర్థం ఏంటంటే ఆమె ప్రార్థన చేసినప్పుడు అదంతా సహజంగా లేదంటే చూడగానే ఆమె ప్రార్థన చేస్తుందని కూడా సహజంగా గుర్తించలేనంతగా ఆమె తన హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. అంతగా మనసు పెట్టి ఇన్వాల్వ్ అయ్యి ఆమె ప్రార్థన చేసింది. బహుశా ఏలీ కూడా చాలామంది దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం చూస్తుంటాడేమో. కానీ మేము ప్రార్థన చేసినప్పుడు అందరూ సహజంగా చేస్తున్నట్లుగా ఆమె బాడీ లాంగ్వేజే కానీ ఆమె చేస్తున్న విధానమే కానీ ఏలీకి ఆ టైంలో అలా కనిపించలేదు. కానీ మీకు తెలుసా ఆ రోజు ఆమె చాలా బెస్ట్గా ప్రార్థన చేసింది. ఆ రోజు ఆమె బైబిల్ చెప్తున్నా ఆమె ఏమంటుందంటే నేను నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను అంది. అంటే ఒక రకంగా అంతే అర్థం ఏంటి ఆమె ఏం చేసింది, నాకు లిటరల్గా మనసులో ఏముంది ఉన్నదంతా కూడా ఆమె దేవునికి చెప్పుకుంది ఆ రోజున. అంటే ఒక రకంగా చెప్పంటే మనసు ఉన్నంతా చెప్పిందంటే అర్థం ఏంటంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేసింది. ఆ మనసులో ఎగ్జాక్ట్గా ఏమని పెద్ద ప్రతిదీ కూడా దేవుని దగ్గర చెప్పుకుంది, దేవుని ఎదుట ఆమె కుమ్మరించింది. అందుకని ఇక్కడ యాకోబు నీతిమంత విజ్ఞాపన మనఃపూర్వకమైనది. ఆమె ఆ రోజున మనసు పెట్టి ప్రార్థన చేసింది. అలా బైబిల్ చూడండి, యాకోబు కూడా చూడండి, ఆ రోజున తిరిగి వాళ్ళన్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన దేవుని యొక్క ఆశీర్వాదం కోరి దేవునితో పెనుగులాడని బైబిల్ మనం చూసారా. అక్కడ కూడా చూడండి, స్వయంగా దేవుడే లేదు నన్ను పోయి నేను వెళ్ళిపోవాలన్నప్పుడు కూడా ఇంకను ఆయన వదలలేదు. ఆయన శరీరానికి గాయమైనప్పుడు కూడా, దేవుడు కొట్టినప్పుడు కూడా ఇంకను ఆయన దేవుణ్ణి వదలనంత తీవ్రతతో ఆయన ప్రార్థన చేశాడు. అంటే చూడండి, అది ఎవరు చేయగలుగుతారు అలాగనంటే అది ఊరిని క్యాజువల్గా నేను దేవుడు కనబడలేదు కాబట్టి నేను క్యాజువల్గా ప్రార్థన చేస్తాను అనుకున్న వాళ్ళు అయితే అలా చేయలేరు. నిజంగా ప్రార్థన అంటే పరిస్థితులు మారుస్తుంది అని అర్థం చేసుకున్నవాడు మాత్రమే. నిజంగా ప్రార్థన అనేటువంటిది మనకి గొప్ప అవకాశాలు మనకి తెరుస్తుంది, ఆపర్చునిటీస్ మనకి ఇస్తుంది అన్న వాళ్ళు మాత్రమే అలాగున ప్రార్థన చేస్తారు. ఇప్పుడు చూడండి, మనం ప్రార్థన విషయం కోసం కొన్నిసార్లు అనుకుంటాం మనం ప్రార్థన చేసాం దేవుడు పరలోక జవాబు పంపిస్తాడు అనుకుంటాం. కానీ ప్రతిసారి పరలోక జవాబు వస్తాను కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు నీకు కొన్ని అవకాశాలు దేవుడు కల్పిస్తాడు. అవకాశాల ద్వారా నువ్వు ఏదైతే దేవుడిని అడిగావో అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన అంటే మనకి అనేక రకాల ద్వారాలు తెరుస్తుంది, వేరే అవకాశాలు మనకు కలుగు చేస్తుంది ప్రార్థన. దాని ద్వారా మన పరిస్థితుల్లో దేవుడు మారుస్తాడు. అంటే ప్రార్థన ఎప్పుడు కూడా మనం అందుకని అలా చూడాలి. ప్రార్థనని మనం ఎప్పుడు కూడా చాలా లిమిటెడ్గా ఆలోచిస్తాం. అంటే మనం ప్రార్థన చేస్తాం దేవుడు ఏదో ఆకాశం ఏదో కార్యం జరిగించేస్తాడు, పంపించేస్తాడు అనుకున్నాం. ఏ కార్యం చేసినా దేవుడు చేస్తాడు. కానీ కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినా దేవుడు అంత సహజంగా కార్యాలు చేస్తాడంటే నీకు సడన్గా నీకు ఒక అవకాశం దేవుడు నీ ప్రార్థనకు అనుకూలంగా కొన్ని కార్యాలు జరగడానికి నువ్వు అడిగినట్టు పొందుకోవడానికి అనుకూలంగా దేవుడు ఏంటంటే కొన్ని ద్వారాలు తెరుస్తాడు, కొన్ని అవకాశాలు మనకి కలుగు చేస్తాడు. అవకాశాల ద్వారా మన పరిస్థితుల్లో దేవుడు మారుస్తాడు. సో అలా చూసినప్పుడు నిజంగా ప్రార్థన అంత గొప్పదంటే నీ పరిస్థితుల్ని మార్చడానికి ఒక అవకాశం నీకు దేవుడు ప్రార్థనలాగిచ్చాడు. అంటే ప్రార్థన చేసే టైం నీకు దొరికిందంటే అర్థం ఏంటంటే నీ పరిస్థితులు మారడానికి ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడని అర్థం. అప్పుడు చూడప్పుడు జస్ట్ ఒక సలహా, నువ్వు నిజంగా ప్రార్థన చేయడం దేవుడు నీకు టైం ఇచ్చాడు, నువ్వు కూర్చున్నావు, దేవుడు నువ్వు చర్చిలో లేదా ఇంటి దగ్గర కూర్చున్నావు, ప్రార్థన చేయడం నువ్వు రెడీ అయ్యావు. కానీ అక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అది ఎంత విలువైందో నువ్వు గ్రహించాలంటే ఇది నువ్వు చేసిన తర్వాత నీకు కొన్ని అవకాశాలు తెరవబడతాయి, కొన్ని ద్వారాలు నీకు తెరవబడతాయి, కొన్ని కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. కాబట్టి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. అప్పుడు నిజంగా నేను ఇప్పుడు చేసేటువంటి కార్యాన్ని బట్టి నాకు అవకాశాలు దొరుకుతాయి అని అర్థమైనప్పుడు ఇది ఎంత సిన్సియర్గా మనం జీవితంలో ఒకసారి ఆలోచించండి. ఇదేదో క్యాజువల్గా చేసుకుని వెళ్ళిపోయేటువంటిది, అదేదో పైపైన ప్రార్థన అనేది ఏదో చేయమని 2 అంశాలు చేయమని నాకు ఇచ్చారు, మనం చేస్తున్నాం ముగించేస్తున్నామని కాదు. ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటంటే మనసు పెట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. అదే ఇక్కడ యాకోబు అంటున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది.
మనసు పెట్టి చేయాల్సింది ప్రార్థన అంటే. కొన్ని పై పైన క్యాజువల్ చేసుకోవడానికి కాదు, లేదంటే మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి చేసేటువంటిది కాదు. అందుకని నేను చాలా చెప్తాను చూసారు, యేసుక్రీస్తు ప్రార్థన నేర్పించేటప్పుడు ఫస్ట్ అసలు ప్రార్థన ఎలా చేయకూడదో చెప్పారు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది అలాగనే ప్రార్థన చేస్తారు, అలాగనే చేస్తూ ఉన్నారు. అంతే ఫస్ట్ మీరు అసలు అలాగా చేయొద్దు. అలాగా చేయకుండా మీరు మానేస్తే ఆల్మోస్ట్ ఆల్ మీరు ప్రార్థనలో సరైన దారిలోకి మీరు ఆల్మోస్ట్ ఆల్ వచ్చినట్టే. మీరు ముందు ఎలా చేయాలి కాదు, అసలు ముందు ఎలా చేయకూడదో మీరు నేర్చుకోండి. అంటే ఎలా చేయకూడదు అని దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, నువ్వు క్యాజువల్గా అయితే ఎప్పుడు ప్రార్థన నువ్వు చేయొద్దు, క్యాజువల్గా చేయొద్దు. మనసు పెట్టి ప్రార్థన చేస్తే ప్రార్థన అలా చేయాలి. అలా కనుక ఒక విశ్వాస ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ఎంత బలం ఉందో ఆ విశ్వాసకి అర్థమవుతుంది. అందుకంటే యాకోబు నీతిమంతుల విజ్ఞాపన, నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తాడంటే మనస్ఫూర్తిగా చేస్తాడు. అలా మనస్ఫూర్తిగా ఒక విశ్వాస ప్రార్థన చేసినప్పుడు తను ఏం కనుగొంటాడంటే ఆ ప్రార్థన చాలా బలమైన విషయము ఆ విశ్వాసకి అర్థమవుతుంది. కొన్నిసార్లు బహుశా మన నిజంగా విశ్వాసం ఉంటుంది, అన్నీ ఉంటాయి, నిరీక్షణ అన్నీ ఉంటాయి. ప్రార్థనలు ఆత్మీయంగా ఉండాల్సిన ప్రతి లక్షణం బహుశా మనం చేసే ప్రార్థనలు ఉంటుందేమో. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం ప్రార్థన చేసే బహుశా మనసు పెట్టి ప్రార్థన చేయం. అంటే అర్థం ఏంటంటే ఏదో పైన దేవునితో ఏదో క్యాజువల్గా ఏదో ప్రార్థన చేసేదో చెప్పాలి కాబట్టి అని చెప్పేసి మనం సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. ప్రార్థన ఎప్పుడు అలా ఉండకూడదు. బైబిల్లో ప్రార్థన జవాబు పొందిన ప్రతి వాళ్ళు కూడా క్యాజువల్గా చేసేసి ఏదో పైన ఏదో చేసేసి ముగించాలి కాబట్టి మొదలెట్టేద్దాంలే అనుకొని చేసేటువంటిదిగా లేదు ప్రార్థన. బైబిల్ భక్తులు ప్రార్థన చేస్తాడు, మనసు పెట్టి వాళ్ళు ప్రార్థన చేశారు. అందుకని వాళ్ళ ప్రార్థన చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. వాళ్ళ ప్రార్థనలు బహుశా మనుషులు ఇంప్రెస్ చేయలేదు, కానీ వాళ్ళ ప్రార్థన ఖచ్చితంగా దేవుణ్ణి అయితే కదిలించింది. ఇప్పుడు అందుకంటే చూడండి, విశ్వాసంగా మనం అందుకని ప్రతి విశ్వాసం కూడా తాను నిజంగా మనసు పెట్టి చేయగలిగితే ప్రతి వాళ్ళు కూడా ప్రార్థన చేసేటువంటి దానిలో ప్రతి వాళ్ళు ఎదగలం. ప్రార్థన కొంచెం బెటర్గా చేయగలిగేటువంటి ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యము ప్రతి విశ్వాసం కూడా యాక్చువల్గా ఉంది. కాకపోతే ఆ సామర్థ్యం ఎప్పుడు డెవలప్ అవుతుందంటే నువ్వు క్యాజువల్గా కాకుండా నువ్వు సిన్సియర్గా నువ్వు ప్రయత్నం చేస్తే డెవలప్ అవుతుంది అందులో. ఇప్పుడు చూడండి, ఏదైనా సరే అంతే. ఇప్పుడు చూడండి, కొన్ని కార్యాలు మనము బెటర్గా చేయాలంటే అది మనసు పెడితేనే కొన్ని కార్యాలు బెటర్గా చేయగలుగుతాం. జస్ట్ నువ్వు చేస్తూ ఉంటున్నావు కాబట్టి నువ్వు పర్ఫెక్ట్గా మారిపోవు ప్రార్థనలో. భౌతికంగా సరే చూడండి, ఏదన్నా సరే ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలన్నా, ఒక పని ఏదన్నా చేయాలన్నా సరే, మ్యూజిక్ నేర్చుకోవాలి ఏదన్నా సరే, ఓ పని చేసేటప్పుడు అందులో మనసు పెట్టి చేస్తేనే కార్యాలు, మనసు పెట్టి చేసేటువంటి పనిలోనే నీకు పర్ఫెక్షన్ వస్తుంది. క్యాజువల్గా చేయాలి కదా, ఒక గంట చేసేద్దాం అనుకోని ఊరిని ప్రాక్టీస్ చేసేద్దాం. అలాగే ఆత్మీయ కూడా ప్రార్థన చేయాలి కదా, ఒక అరగంట ప్రార్థన చేసేద్దాం అనుకొని మనసు పెట్టకుండా చేసేటువంటి ప్రార్థనలో నువ్వు ఎదగలేవు. ఎదగడానికి అవకాశం లేదా, సామర్థ్యత నీకు లేదంటే ఎలాంటి విశ్వాసం అయినా సరే కొంచెం బెటర్గా ప్రార్థన చేయగలిగేటువంటి సామర్థ్యం ప్రతి విశ్వాసంలో ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతావు, నువ్వు ప్రార్థన చేయడంలో బెటర్గా ఎప్పుడు మారగలుగుతావు అంటే నువ్వు మనసు పెట్టి చేసినప్పుడు నువ్వు బెటర్గా మారుతావు. నువ్వు మనసు పెట్టకుండా నువ్వు ఎన్ని గంటలు నువ్వు చేస్తున్నా సరే నువ్వు ప్రార్థనలో నువ్వు ఎదగలేవు. అలా భౌతికంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఎదగలేము, ఆచరణ చేసుకుంటే ఎదగలేము. అలాగే మనసు పెట్టకుండా నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఎదగలేవు. ఇప్పుడు చూడండి, నేను చాలాసార్లు ఏం చెప్తానంటే చూడండి, ప్రార్థన నిజంగా మనుషులు ఇంప్రెస్ చేయలేదు కానీ దేవుని ఇంప్రెస్ చేసింది, దేవుని కదిలించిందని చెప్పానంటే మనం ప్రార్థన ఎలా చేసినా పర్లేదని దాని అర్థం అది కాదు. అంత స్పెసిఫిక్ మన సంఘంలో కూర్చొని 10 మంది ఏకీవించేటట్టు అలాంటి అట్మాస్ఫియర్లో ఉన్నామంటే, 10 మందితో కలిసి ఏకీవించి ప్రార్థన చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే నువ్వు బెటర్గా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇంట్లో అయితే నువ్వు ఎలా చేసుకున్నా పర్లేదు, కానీ స్పెసిఫిక్గా చర్చలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటంటే నువ్వు ఇతరులు ఏకీవించాలి కాబట్టి నువ్వు ప్రార్థన కొంచెం బెటర్గా చేయడం నువ్వు నేర్చుకోవాలి. కానీ అలా బెటర్గా ఎప్పుడు మారగలుగుతామంటే అది నువ్వు నేను బెటర్గా ప్రార్థన చేయాలి నువ్వు అనుకుంటే అయిపోదు. అది నువ్వు చేసే ప్రతిసారి కూడా నువ్వు మనసు పెట్టి ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. కొంతకాలం నువ్వేం గమనిస్తావంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన బెటర్గానే నువ్వు చేయగలుగుతున్నావు. నేను చెప్పేది భౌతికంగా బెటర్గా చేయడం గురించి చెప్పలేదు, నువ్వు ఆత్మీయంగా నువ్వు బెటర్గా ప్రార్థన చేస్తావు చెప్తున్నాను. అంటే దేవుడు ఇంకా అంగీకరించగలిగే రీతిలో కొంచెం బెస్ట్గా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలుగుతావు. అందుకనే బహుశా స్టార్టింగ్లో మనం బహుశా చేయలేకపోవచ్చు, కానీ ప్రార్థన బెటర్గా చేయగలుగుతూ ఉండాలంటే అర్థం ఏంటంటే నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన, చిన్న ప్రార్థన చేసినా సరే, నేను చెప్తాను చిన్న ప్రార్థన అంటే అర్థం ఏంటంటే నువ్వు చర్చిలో చిన్న నిమిషం ఇచ్చిన ప్రార్థన చేసినా సరే మనం 2 నిమిషాలు చేసి ముగించే ప్రార్థనే కదా అని మనం ఎవరు వరేవలసిన పని లేదు. చెప్తాను చూడండి, చాలా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది క్రిస్టియన్స్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే 2 నిమిషాలు చేసి ముగించేస్తే ప్రార్థన ఏమనుకుంటారా అందరూ అనుకుంటారు. అందుకని ఇంకేవో కలిపేద్దాం అనుకొని విస్తరించి ప్రార్థన చేద్దాం అనుకుంటాం. అంటాను నీకు ఇచ్చిన చిన్న అంశం అయినప్పుడు 2 నిమిషాలు చేస్తే సరిపోతుంది, 2 నిమిషాలు చేసి ముగించేయి. కానీ నేనేమంటాను తెలుసా, నువ్వు 2 నిమిషాలు చేసినా సరే మనసు పెట్టి చేయి. ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో బయటకు వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసుకుని బయటకు వెళ్తాం అనుకుంటున్నాం. చాలామంది అయితే అలా చేసుకుని వెళ్ళాలి. యాక్చువల్ మనం దేవుని కాపుదల భద్రత మనకు కావాలి కాబట్టి ప్రార్థన, కానీ అక్కడ మనం గంటల ప్రార్థన చేయము, చిన్న ప్రార్థన చేస్తాం. కానీ ఆ చిన్న ప్రార్థన చేసినప్పుడు కూడా మనసు పెట్టి ప్రార్థించడం నేర్చుకో.
నువ్వు భోజనం చేసేటప్పుడు నువ్వు కూర్చొని భోజనం చేసే ముందు ప్రార్థన చేసినప్పుడు కూడా నువ్వు నిజంగా అది జస్ట్ ఫార్మాలిటీగా చేసుకుంటూ వెళ్ళిపోద్దు. కూర్చోండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రార్థనలు బెటర్గా మారడానికి చిన్న చిన్న విషయాలు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. నువ్వు ఇంట్లో భోజనం చేసే ముందు చేసే ప్రార్థన అవుతుందో నువ్వు చేసే అలవాటు నీకు ఉంటే మంచిదే. కానీ అంటే అక్కడ కూడా నువ్వు ఒక నిమిషం ఆలోచించి మనసు పెట్టి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. అది చిన్నదే కదా, దాన్ని సీరియస్ తీసుకోవడం ఎందుకులే అని అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఆహారాన్ని నీ పానం దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. కాబట్టి అక్కడ కూడా నీకు ఆశీర్వాదం వస్తుంది. అది చిన్నది అవ్వచ్చు, నిమిషం అవ్వచ్చు, కానీ అక్కడ కూడా సిన్సియర్గా ప్రార్థన చేయడం నేర్చుకో. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు కాపాడుతున్నాడు, తన దూతలను ఆజ్ఞాపిస్తాను దేవుడు చెప్పాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా నిమిషమే చేస్తావు, మరి 2 నిమిషాలే చేస్తాము, కానీ అక్కడ కూడా నువ్వు సిన్సియర్గా మనస్ఫూర్తిగా ప్రార్థించడం అలవాటు చేసుకుంటే కొంతకాలం నీకేం నువ్వే ఏం గమనిస్తావంటే నువ్వు ఇంత ముందు కంటే ఇప్పుడు నువ్వు బెటర్గా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు. ఎందుకంటే నువ్వు చిన్న చిన్న నాటిలోనే నువ్వు నమ్మకంగా విశ్వాసంతో మనస్ఫూర్తిగా నువ్వు చేయడం నేర్చుకున్నావు. కాబట్టి నువ్వు ఆ లక్షణముతో చేసే ప్రతి వాళ్ళు, మనస్పూర్వకంగా చేసే ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రార్థనలో బెటర్గా ఎదుగుతారు. ప్రార్థనలో బెటర్ రిజల్ట్స్ వస్తాయి మనకి, ప్రార్థనలో ప్రతిఫలం బెటర్గా మనకి ఉంటుంది. అందుకే ఇక్కడ యాకోబు అంటున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై మనసు పెట్టి ప్రార్థన చేయాలి. అందుకని కొన్నిసార్లు ఎప్పుడైనా ఒకవేళ కనుక ఇప్పుడు చూడండి, సడన్గా మనం బయటకు వెళ్ళేటప్పుడు భోజనం కూర్చున్నప్పుడు లేదా ఇలాంటి సందర్భాల్లో సడన్గా ప్రార్థన చేయమని కానీ మన మైండ్ సెట్ అవుతుంది అనుకుంటాం. కానీ మనకి అందుకంటే కొన్నిసార్లు ఒక నిమిషం ఆలోచించుకొని ప్రిపేర్ అయ్యి అప్పుడు ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఇందని చెప్పినట్టు ఇంట్లో కూర్చొని భోజనం చేసి ముందు చేసే ప్రార్థన సరే, ఏదో గబగబా చేసి తినాలి కాబట్టి చేసి ముగించేసి తినేద్దాంలే అనుకుని ప్రార్థన చేయదు. ప్రార్థన చేసేటప్పుడు ఒక నిమిషం అవసరంతో కళ్ళు మూసుకొని ఆలోచించి ఎందుకు చేస్తున్నాం ఈ ప్రార్థన ఆలోచించి ఒక 30 సెకండ్లో ఒక నిమిషం ఆలోచించి సైలెంట్గా ఉండి కళ్ళు మూసుకొని ఆ నిమిషం తర్వాత ఆలోచించి అప్పుడు మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలుగుతారు. కాబట్టి మీరు ట్రై చేస్తుండే ఆ విషయాన్ని. ఊరిని ఏదో భోజనం ప్లేట్ ముందు భోజనం వస్తుంది కాబట్టి వెంటనే గబగబా చేసి ముగించకుండా ప్లేట్ మీల్స్ ముందుకు వచ్చిన తర్వాత కూడా ఇంకొక నిమిషం ఒక 30 సెకండ్స్ అంతా కళ్ళు మూసుకొని ఒక 5-15 సెకండ్లు అయినా సరే కనీసం కళ్ళు మూసుకొని ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండి ఎందుకు చేస్తున్నాం ఆలోచించుకొని ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ముగిస్తుంది నీకేం తెలుసు మనసు పెట్టి నువ్వు ప్రార్థన ఖచ్చితంగా చేసుకుంటావు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుద్దంటే నువ్వు ప్రార్థన ఇంకా బెటర్గా చేయగలుగుతావు. ఆ ఆత్మ విషయాలు ఎలాగో మన విశ్వాసం అన్ని జాగ్రత్త చూసుకుంటాం. కానీ ప్రాక్టికల్ ఏదైతే ఉన్నాయో యాకోబు ఏదైతే చెప్పాడో ఈ సలహా కూడా మనం పాటించగలిగితే ప్రార్థన మనం కొంచెం బెటర్గా చేయగలుగుతాం. ప్రార్థన జీవితంలో మనం ఎదుగుతూ ఉంటాం. మన ప్రార్థన సంపూర్ణమవుతూ ఉంటుంది. నువ్వు బెటర్గా చేయగలుగుతున్నావు. నువ్వు బెటర్గా చేసాక ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన ప్రతిఫలం దొరుకుతుంది. అందుకని అంటున్నాను, ప్రార్థన చేసేటప్పుడు మనసు పెట్టి ప్రార్థించడం నేర్చుకోవాలి. విశ్వాసం అన్నీ ఉన్నాయి, అయితే కొంచెం ప్రాబ్లం అంటే అవన్నిటిలో మన మైండ్ పెట్టి దీని మీద మన మైండ్ పెట్టట్లేదు. విశ్వాసం ఉంది, ఇంకను నమ్మకం, దేవుడు ఆలకిస్తే నమ్మకం ఉంది, వింటున్నాడని తెలుసు, కానీ నువ్వు క్యాజువల్గా మారుతున్నావు. ఇప్పుడు చూడండి, మనిషి వింటున్నాడని తెలుసు కూడా కొన్నిసార్లు క్యాజువల్గా పైపైన మాట్లాడుతూ కూడా మనం మాట్లాడచ్చు. దేవునితో కూడా అలాగైనా క్యాజువల్, దేవుడు వింటున్నాడని నీకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నమ్మకం ఉంది, కానీ నువ్వు పైపైన జస్ట్ ఫార్మాలిటీ కూడా మాట్లాడేసి ముగించేయచ్చు. అలా కూడా చేసేవాళ్ళు ఉంటారు. అందుకని విస్తరించి మాట్లాడడం వల్ల మనం వినబడతా అనుకుంటారు. అంటే అర్థం ఏంటి, అందులో వాళ్ళు ఎక్కువసేపు చేశారు కానీ మనసు పెట్టాలో చేయలేదు. నువ్వు మనసు పెడితే నువ్వు ఎంతసేపు చేస్తావు దాని మీద నువ్వు మైండ్ పెట్టవు. యాక్చువల్లీ మనసులో ఉన్న ప్రతిదీ కూడా దేవుని దగ్గర నువ్వు కుమ్మరించేస్తావు. నీకు లోపల ఏదైతే బాధ ఉందో లేదా ఏదైతే నువ్వు దేవుని చెప్పుకుందాం అనుకుంటున్నావో, ఒక పాత్రలో నీళ్ళుండి నీళ్ళన్నీ నువ్వు కుమ్మరించినట్లుగా నీకు హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు దేవుని దగ్గర కుమ్మరించే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు. అంటే ఒకసారి నువ్వు హృదయంలో అంతా నువ్వంతా కుమ్మరించిన తర్వాత ఇంక నువ్వు అక్కడితో నువ్వు ప్రార్థన ఆమెను చెప్పచ్చు. ఇంకా తర్వాత నువ్వు మళ్ళీ ఎక్స్ట్రాగా అనవసరంగా టైం పాస్ చేయడం కోసం నువ్వు ప్రార్థన చేయడం, మాట్లాడడం కూడా వేస్ట్. నీ మనసులో ఉంది అది ఖాళీ వరకు నువ్వు ప్రార్థన చేయి. మనసు పెట్టి ప్రార్థన చేయి, అది ఖాళీ చేసే వరకు ప్రార్థన చేయి. అది ఖాళీ నీకు ఊరిన టైం పాస్ 2 నిమిషాలు అయిపోయింది అని చెప్పేసి అలా ఎక్కువగా ఏదో సాగదీయద్దు అనవసరంగా. బెటర్ ఏంటంటే ఆమె నన్ను ముగించడం చాలా చాలా బెటర్. అది అలవాటు చేసుకుంటే కొంతకాలం తర్వాత మనం బెటర్గా ప్రార్థన చేయగలుగుతాం. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఒకటే ఏం గమనించుకోవాలంటే, అలవాటు చేసుకోవాలంటే మనసు పెట్టి ప్రార్థన చేయాలి. చిన్న చిన్న ప్రార్థనలు, చిన్న చిన్న సందర్భాలు అవ్వచ్చు, కానీ ఇంకొక మనసు పెట్టి ప్రార్థన చేయగలిగితే మనకు తెలియకుండా మనమే ప్రార్థనలో బెటర్గా ఎదుగుతాం. అందుకని దేవునితో మాట్లాడేటప్పుడు క్యాజువల్గా మనం తీసుకోవద్దు, ప్రార్థన క్యాజువల్గా తీసుకోవద్దు. ప్రార్థన ఒక చాలా సీరియస్ అయినటువంటి ఒక విషయం మనం గ్రహించి, చాలా ముఖ్యమైనటువంటి ఒక పని అని గుర్తించి, అది యాక్చువల్ ఊరిన సాధారణంగా ఎవరో మనుషులతో మాట్లాడుతున్నట్లు కాదు, మనం దేవునితోనే మాట్లాడుతున్నాం, అది మనకి చాలా అవకాశాలను కలుగజేసేటువంటి ఒక సందర్భంలోనికి మనం వచ్చాం అన్న విషయం అర్థమైనప్పుడు ప్రార్థన సీరియస్గా తీసుకున్నాం. ఇది ముఖ్యమైన విషయం అనేది గ్రహిద్దాం, ముఖ్యమైనది అనుకున్నప్పుడు మనసు పెట్టి చేద్దాం. అలా మనసు పెట్టి చేసినప్పుడు ఆ ప్రార్థన బెటర్గా మారుతుంది, దేవుని దగ్గరికి వెళ్తుంది, అది బహుబలంగా మారుతుంది, దానివల్ల జవాబు వస్తుంది. ప్రార్థన చేసి అందరూ తల్ల ఉంచి కళ్ళు మూసుకోండి. మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో
ప్రభువు